హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పూరి, చికెన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ విత్ రైతా, పాయసం. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అసలు ఈ రోజు ఈ ఛాలెంజ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మన ఒక చిన్ని సబ్స్క్రైబర్ బాగా రిక్వెస్ట్ చేసింది, అక్క చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేయరా అని. ఆల్రెడీ చేసినాం రా, ఒక 2 times చేసినాం అంటే, అక్క ఏం కాదక్క మళ్ళీ చేయక్క అని అడిగింది. ఎప్పుడో తెలుసా? మేము వినాయకుడి నిమజ్జనంకి పోతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మమ్మల్ని గుర్తుపట్టి అతను మాట్లాడిరు. అందులోనే ఒక చిన్న పాప అయితే మమ్మల్ని అడిగింది. సో మేము అందుకే మళ్ళీ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని మొత్తం తినేసి ఎవరైతే ఫస్ట్ డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ. అసలు లాస్ట్ టైం మా చెల్లెకి గడ్డి తినిపించినాం కదా, ఈసారి ఏం పనిష్మెంట్ ఇవ్వబోతున్నానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా చెల్లె ఓడిపోతుందో నేను ఓడిపోతాను. అక్క ఓడిపోతుంది, వాళ్ళ మా అక్కకు సోపా పెట్టబోతుంది. సొప్ప గడ్డి, సొప్ప కాదు గైస్, అస్సలు కాదు. వేరే నేను అదే ఇస్తా. అట్లా ఎట్లా ఇస్తావు? అట్లా కాదు, ఆల్రెడీ వాళ్ళకి రివీల్ చేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఓడిపోతే అది ఇద్దు, ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను గెలుస్తా, నీకు పనిష్మెంట్ ఇస్తా. ఓకే ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. లాస్ట్ వీడియోలో కూడా నువ్వు నా పూరి తినేసినావు. ఎంత బాగుంది చిన్న కర్రీ. సూపర్ ఉంది. నేను చేసిన నువ్వు మొత్తం తినాలా? బాగుంది. దాని వేసుకొని చేసాయి. అయ్యో రైతా, ఎప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. నాకు ఇవన్నీ వస్తాయి, ఎవరికి కొత్తవి. సూపర్ ఉంది కదా. అమ్మా, అమ్మా గొంతు పట్టేసుకుంటున్నా. వాళ్ళు పెట్టుకోరు.
అమ్మా మంటలు వేస్తుంది. విన్నర్ విన్నర్. డన్. నేను డన్ నేను మర్చిపోయి విన్నర్ అని చెప్పిన. డన్ అని డన్ చెప్పలేదు. నేను విన్నారు. నువ్వు డన్ చెప్పలేదు. నేను విన్నారు. మీరు చెప్పండి, నేను విన్నారా తను విన్నారా? నేను మర్చిపోయి విన్నర్ అనేసిన. నేను అందుకే ముందే చెప్పిన ఎవరైతే ఫస్ట్ డన్ చెప్తారో. అవన్నీ కుదరే చిట్టి, నాకు తెలియదు. నేనే విన్నర్ అయినా. ఇప్పుడు డన్. డన్ను కాదు అది, డన్. డన్. సరే పో, వదిలేస్తున్నా నీకే. అమ్మో పనిష్మెంట్. వేరే పని అబ్బా చిన్న నయ్యారే. ఎంత లావు పరువు చిన్న కళ్ళకి నీళ్ళు కళ్ళకి నీళ్ళు కారుతుంది. సో ఫ్రెండ్స్, మా చెల్లె విన్ అయింది. నేను పనిష్మెంట్ తీసుకోక తప్పదు ఈరోజు. ఈ రోజు ఆ పనిష్మెంట్ చెప్పాలన్నా నేను. ఎవరు దొక్కున్నా ఇలా వాళ్ళే పడుతున్నట్టు ఏమి ఇప్పుడు పడిపోతుంది. చిట్టి పాపం అక్క చెమటలు పోసేసినాయి పడు. ఎంత ఫాస్ట్గా తిన్నది అసలు. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే విన్ అయిపోయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే, తీసుకుంటా. బట్ అంతకంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. మనమైతే ఫుడ్ ఛాలెంజ్లో బిర్యానీ, పూరి, చికెన్ కర్రీ, దాంతో పాటు పాయసం కూడా పెట్టుకున్నాం. కాకపోతే మా చెల్లి ఆతృతతోటి బిర్యానీ ఫాస్ట్గా తినేసిన తర్వాత డన్ చెప్పేసింది. ఆ పాయసం కింద పెట్టినాం కదా, ఇక దాన్ని మర్చిపోయినాం కాబట్టి ఇక దాన్ని తినలేదు. ఇక తర్వాత ఇవన్నీ తీసేటప్పుడు అరే పాయసం తినలేదే అనిపించింది. మళ్ళీ చేద్దామంటే అది మొత్తం ఇట్లా డిఫరెంట్ అయిపోతుంది. సో అందుకని ఇంకా తీసేసినాం, దాన్ని క్యాన్సిల్ చేసేసినాం. ఇప్పుడు ఎట్లయినా కానీ తను తిని ఫస్ట్ డన్ చెప్పింది కాబట్టి తనే విన్నర్. ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇస్తుంది. అసలు పనిష్మెంట్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. భయం వేస్తుంది. చూపెట్టాలా? చూపెట్టు. వచ్చి ఎప్పటి నుంచో ఇందాక కూడా అన్నది, నేను ఒక పనిష్మెంట్ చెప్తే ఇంకో పనిష్మెంట్ ఇస్తుంది ఇప్పుడు ఆమె. ఏంది గడ్డి తీసుకొని చూపిస్తుంది అనుకుంటున్నారు? చూడండి మీరు ఎంత పెద్ద ఉందో. ఇప్పుడు ఎంత తినాల మాకు? ఇప్పుడు దీంతో సహా కట్టెపులతో సహా తినాల. నేను ఇంత గడ్డిస్తే నాకు ఇంత గడ్డిస్తుంది చూడండి గైస్. ఇంతే గడ్డి, ఇంతే. అది కూడా ఇట్లా ఏమంటారు ఆకులు లాంటి చిన్న చిన్న ఇచ్చిన. తానేమో చూడండి ఏకంగా గడ్డి ఇట్లా పెద్దది తీసుకొచ్చి పెట్టేసింది. కట్ట పండు. నేను మనిషిని పండు, బర్రెని కాదు. ఏం బర్రె ఏమని తీసుకొని వచ్చిన చంప వాళ్ళకి కొడతా. కానీ ఇదంతా తిన్నది మా అక్క. ఓన్లీ ఇది ఒక్కటి. అమ్మయ్యా బతికిచ్చిన అన్నట్టు అమ్మయ్యా అంటుంది. ఇచ్చించు చిట్టి. అది లోపడుకుంటది. లోపలికి ఎంత లోపలికి ఉంది అమ్మ? ఏది ఏడుంది? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంత పెద్ద గడ్డిని తినాలి. ఇంత చిన్నది ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు నేను ఇంత పెద్ద గడ్డిని తినాలంటే నాకు ధైర్యం కావాలి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, చప్పట్లు కొట్టు. తినాలి 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 చివరక. ఇది తింటే కోసుకోతుందంట నాలిక. మామ చెప్పిండు. అంటే మా చెల్లె ఏమన్నది, రోజు మోపులు తింటుందా? ఒక్కసారే కదా ఏమైతుందని అన్న తప్ప తిన్నా. ఇది చూడు ఒకసారి. ఇగో నాలిక కూడా అట్లా కోసుకోపోయింది అనుకో. వేరే పనిష్మెంట్ చెప్పు కదమ్మే. ఈ నాలుక గట్టిగా ఉంటది. అది నాలిక సెన్సిటివ్ ఉంటది. సరే, ఇక మనం ఏం చేస్తాం? మనం ఇచ్చిన పాపానికి నాకు మళ్ళీ ఇస్తుంది, రివెంజ్ తీసుకుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సరే స్టార్ట్ చేద్దాం. సేమ్ ఎట్లుంది చెప్పండి. చిటి నమ్మలవా? అట్లా తిరుగుతలేదమ్మా. ఇది తిరుగుతలేదా? చిన్నది కదా. ఇది ఇట్లా రౌండ్ అయిపోయింది కదా, చుక్క పోయింది. అట్లానా?
అది ఎందుకు అడుగు చూడు, అది కూడా తినాలా అమ్మా. ఆను మింగేసి మింగస్తలే ఎట్లా ఎక్స్ప్రెషన్స్ మొన్న నాకెట్లా ఇచ్చినావు మరి? ఇప్పుడు మా అక్క మనసులో ఏముంటుంది, అనవసరంగా ఇచ్చిన నేను అనుకుంటుంది. అంతే కదా చిట్టి? మింగొస్తలేదు. నమ్మలేసి అది కూడా ఒకటేసారి నోట్లో పెట్టేసుకొని నీళ్ళు నువ్వు తాగొద్దు చిట్టి, ముందు చెప్తున్నా నేను. పోతలే మింగ. నీళ్ళు లేవు. నువ్వు పోని పొమ్మ నీకు నీళ్ళు ఇయ్యలేనా? అదేం ప్లీజ్. నోటి కంచి నీళ్ళు గుంజేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మీరే. నీళ్ళు లేవేం లేవు. అవో ఉన్నది మింగు. మంచిగా ఉన్నది. మింగసలే ఉన్నది. మింగేసి చూడు. ఓకే డన్. ఇచ్చి అసలు ఎందుకు ఇచ్చినా ఏమో అమ్మి గడ్డి పనిష్మెంట్ కానీ నాకు ఇంత పెద్ద గడ్డి సొప్ప, దాని సొప్ప అంటారు. పోయి ఆడుకో పోయి కోసుకొచ్చింది తెలుసా ఇప్పుడు. రివెంజ్ అంటే మరి అమ్మ కొడుతుంది అనుకున్నా. రివెంజ్ నాకు ఇంకో నెక్స్ట్ ఓడిపోకుండా ఉంటావా అప్పుడు నీకు చూడు ఎట్లా చేస్తాను. ఇక చూడు త్రివేణి టాలెంట్ ఏంటో చూపిస్తా. చూపిస్తా చూడు చూడు చూడమ్మే చూడు. అబ్బా అంత పెద్ద గడ్డి తినిపించింది. నీకు నోరంతా గడ్డి గడ్డి, అందుకే వచ్చు కూర గడ్డి గడ్డి ఉంది అంటారు ఒక్కొక్కసారి కదా. నువ్వే గడ్డి గడ్డి చేస్తావు కావచ్చు. అంత ఇది ఎట్లుంది తెలుసా, మొత్తం ఇది కొంచెం ఉప్పు ఉప్పు అనిపించింది. ఉప్పేసేదేమో మరి. లేదు ఉప్పు నీళ్ళకెంచి తీసి చెట్టు నాటిర్రేమో అందుకే ఉప్పు ఉప్పు వచ్చింది. కావచ్చు. సో ఫ్రెండ్స్ మా చెల్లైతే పనిష్మెంట్ తీసేసుకుంది కాబట్టి లేదు అమ్మ నేను మర్చిపోయినా చెప్పు. సో ఫ్రెండ్స్ మా అక్క అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేసింది కాబట్టి కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి షేక్ అర్షియా. హాయ్ సిస్టర్స్, నేను మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా బేబీ కూడా ఫుడ్ ఈటింగ్ చేసేటప్పుడు మీ వీడియోస్ చూస్తూ తింటుంది. చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్. అవునా అక్క, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. మా ప్రతి ఒక్క వీడియో చూస్తూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సెకండ్ కామెంట్ వచ్చేసి రామ్ దాస్. మీ వీడియోస్ మా చెల్లికి ఇష్టం. 2 years మా చెల్లికి. ఒక్కసారి వీడియోలో హాయ్ చెప్పరా. హాయ్ చెల్లి. హాయ్ చెల్లి. థర్డ్ కామెంట్ వచ్చేసి సురేష్ బాబు. హాయ్ సిస్టర్, స్వీట్ పాపడ్ మీరు చేశారా ఆర్ బయట తెచ్చుకున్నారా? ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్. మీరు చేస్తే షార్ట్ వీడియో పెట్టరా అండి. నేనైతే చేయలేదు, బయట నుంచే తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచే తెచ్చిన అంటే బయట పానీపూరీస్ దొరుకుతాయి కదా, అక్కడ నుంచే తెచ్చుకున్నాం. కాకపోతే అన్ని డివైడ్ పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చినాక అవన్నీ సెట్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసరికి మొత్తం ఇట్లా నానిపోయినట్టు అవుతుంది. సో అందుకే అక్కడ నుంచి మొత్తం డివైడ్ పార్సల్స్ తీసుకొచ్చి ఇక్కడ మేము సెట్ చేసుకున్న తర్వాత వేసుకొని స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ అప్పటికి కూడా మొత్తం నానిపోయి ఉండే. నార్మల్ పానీపూరి బండి దగ్గర అయితే దొరుకుతాయి స్వీట్ పాపడ్ అని అంటే ఇస్తారు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై. నవ్వు రాలే, అస్సలు రాలే నాకు నవ్వు. ఇప్పుడు తింటే పాయసం తిను, నీ కడుపు కాదు చెరువు కాదు. పాయసం మే పాయసం మే. అయ్యో